హలో ఆల్, వెల్కమ్ టు కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్. ఈ గోంగూర పులావ్ చేయడానికి నాకు మా పిల్లలు హెల్ప్ చేశారండి. హెల్ప్ చేసిన వాళ్ళు ఇల్లు ఎలా తయారు చేస్తారో చూస్తారు కదా. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ దినుసులు వేసుకుంటున్నానండి. స్టార్ అనస, పత్తా, కసూర్ మెథి, లవంగాలు, షాజీరా, సోంఫ్ నా దగ్గర ఉన్నవైతే వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత 4 లవంగా మొక్కలు అయితే వేసుకున్నాను. లవంగా పలుకులు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్లో వాటర్ అంతా తీసేయాలండి. సో మనకి బిర్యానీ రైస్ వేసేటప్పుడు ఎటువంటి వాటర్ తేడా అనేది రాదు. 2 మినిట్స్ సాల్ట్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా సాల్ట్ చేసుకున్న తర్వాత గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత మనమైతే సాల్ట్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే గోంగూర అనేది అడుగంటేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సాల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. సో చూసేయండి, చూస్తున్నారు కదా. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడే. సో మన గోంగూరకి ఈ మసాలాలన్నీ చాలా చక్కగా పడతాయి అన్నమాట. ఒక 3 మినిట్స్ టు 2 మినిట్స్ దాకా సాల్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఆయిల్ విడుస్తుందండి. ఆయిల్ విడిచినప్పుడు మనము బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా నానబెట్టి కడుక్కున్న బియ్యంనే యాడ్ చేస్తున్నానండి. సో మనం వాటర్ని అయితే ఎలాగ యాడ్ చేసుకోవాలంటే గోంగూర పులావ్కి కొన్ని ట్రిప్స్ అయితే నేను చెప్తానమాట. చిన్న టిప్ ఏంటంటే, మామూలుగా రెగ్యులర్గా పులావ్ చేసేటప్పుడు 1:2 రేషియో అనేది తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ 1:2 తీసుకుంటాను. కాకపోతే అన్నీ కౌంట్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక హాఫ్ గ్లాస్ అనేది తగ్గిస్తాను. అంటే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ పోసే దగ్గర నేను ఓన్లీ 3.5 వేస్తాను. సో మన పులావ్ అనేది ఎక్కడ స్టిక్కీగా ఉండదండి. మనం ఆయిల్ కూడా చాలా లెస్ చేసాం, నెయ్యి కూడా చాలా లెస్ చేసాం, అయినా కూడా మన పులావ్ అనేది ఎక్కడ స్టిక్కీగా ఉండదు. మీరే చూస్తారు కదా. అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే వాటర్ని యాడ్ చేసుకున్నాక సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అయితే కొద్దిగా సాల్టీగా ఉండాలండి. మనకి ఈ పులుపులో సాల్ట్ అనేది అంతగా తెలీదు, కానీ మనకైతే కొద్దిగా సాల్టీగానే ఉండాలి. వంట చేసే వాళ్ళకే తెలుస్తుందండి పులుపు టేస్ట్, ఉప్పు టేస్ట్ ఏంటని. సో నాకు ఇక్కడ కొద్దిగా తక్కువైందని నేనైతే సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ని అయితే ఒక 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక 1 విజిల్ అనేది చిన్న మంట పెట్టుకున్నాను అనమాట. చిన్న మంట మీద ఒక విజిల్ వచ్చేసిన తర్వాత మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పలుకులుగా ఉందో. ఎక్కడ స్టిక్కీగా అయితే ఉండదండి. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.